నమస్తే డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా? చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్. జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో. మన ప్రజాగలం సూపర్ డూపర్ హిట్. చంద్రబాబు వెల్లడి. చంద్రబాబు నకిలీ కరెన్సీ వ్యక్తి వంటి వాడని ప్రజలకు తెలుసు ఆరోపించిన సజ్జల. చంద్రబాబును టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియటం లేదని ఎద్దేవా చేశారు. కూటమి భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకి టికెట్లు చంద్రబాబు ఇప్పించారని చెప్పుకొచ్చారు. కాగా సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు, చంద్రబాబును టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు, చంద్రబాబు సభలకు జనం రావడం లేదు, ప్యాంట్రీ కార్పై కూడా అసత్య ప్రచారం చేశారు, అన్ని అనుమతులు తీసుకున్న ప్యాంట్రీ కార్పై తప్పుడు ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదు, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారు. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది, అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న విషయం, వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీదకి పోయి ఈ దివాళా కోరుతనం దిగజారుడుతనం కూడా నేను దివాళా కోరుతనం అంటే ఎత్తిపిల్లరు, వాళ్ళకి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల 2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు గేమ్ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర. జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు, మీరు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పొద్దున్న లేవని ఏమొస్తుందో తెలియదు. అంతా చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారేమో, ఇంకోటి ఏదో ఒకటి అంటారు, దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఈసీ దగ్గర మీద రచ్చ చేస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ చేస్తారు. వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ ఆశ అనేది కూడా పోయినట్టుంది. అంతా అయిపోయింది, ఏం లేదు కాబట్టి పోతూ ఇంత బోధంతా తుడుచుకుంటూ ఉంటాడు. అట్లీస్ట్ మీడియా స్పేస్ దాంతో ఇది నిండితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కక్కుర్తో, లేదా ఎలాగో రాలేకపోతున్నామనే దీంతో లాస్ట్లో ఉండే వాళ్ళ ఏడుపో కడుపుమంటో ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టున్నాయి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది. మరి ఏది నెల రోజులు టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా, లేదా ఇలాంటి వాటికి పోతారు ఎవరన్నా? నిజమైన ఉంటే చేయొచ్చు తప్పకుండా. కానీ ఓ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏం లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినా అంటే అనుకోవచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు చూశారు. ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. వీళ్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు, లేదా అధ్యక్షుడో ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంతన్నా సరుకుందామని చెప్పేదంటే జనం నవ్వుకుంటారా, లేకపోతే సీరియస్గా చూస్తారా అనుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు, అంతా ఇంగితం అంతా పోయినట్టుంది. వారం రోజులు 10 రోజులు అక్కడే పోయినాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు, చక్కర్లు కొడుతున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు, మళ్ళీ పోయినారు. తమ పాలనలో ఎక్కడ ఎవరిపై వివక్ష చూపలేదని అన్నారు సీఎం జగన్. బస్ యాత్రలో భాగంగా ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తనకన్నా ముందు ఓ 75 ఏళ్ల వ్యక్తి పరిపాలన చేశాడని, ఆయనతో పోలిస్తే తాము చిన్నవాణ్ణని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు
రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులమని అడగడం లేదు, ఏ మతమని అడగడం లేదు, ఏ వర్గమని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా. ఈ ఒక్క గ్రామంలో ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ 58 నెలల్లో 48,74,34,136 రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 16,52,71,500 ఒక్క ఊర్లోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు ప్రజాగలం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ సిద్ధం కార్యక్రమం ఓ ఫ్లాప్ షోగా అభివర్ణించారు ఆయన. టీడీపీ ప్రజాగలం ఓ సూపర్ డూపర్ హిట్ అని అన్నారు. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం అడ్డు వేస్తానని, ఇవాల్టి నుంచి సీఎం జగన్ కు కార్యకర్తల భయపడవలసిన అవసరం లేదని చంద్రబాబు తెలియజేశారు. బాతుడు కరెంటు పైన పెంచాడా లేదా? కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ. మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది. అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే.
అయిందమ్మా. నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక బాటలకి 140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా 4వ తారీఖున నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 5న ఎలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరినీ వారాహి యాత్రకు సిద్ధం కమ్మని పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. 7వ తేదీన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పెందుర్తి 4 రోడ్ల కూడలి దగ్గర మరియు వేపగుంట బీఆర్టీఎస్ రోడ్లో సింహాచలం వెళ్లే తావులో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి పోలీస్ పర్మిషన్ మరియు ఎన్నికల కమిషనర్ పర్మిషన్ పెట్టడం జరుగుతుంది. అలాగే హెలిప్యాడ్ రావడానికి సరిపల్లిలో ఒక ప్లేస్ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పబ్లిక్ మీటింగ్కు ప్రజలు వస్తారని రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు చెప్పి సమస్యల పరిష్కారం కోసం పవన్తో హామీ ఇప్పించబోతున్నాం. దశాబ్దాలుగా ఉన్న పంచగ్రామాల సమస్య, ఊడా లేఅవుట్ సమస్య మరియు కొండవాలు ప్రాంతాల సమస్యలను, ఈ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఎన్డీఏ కూటమితో ఒక మంచి సుపరిపాలన చేస్తామని విలేకరుల సమావేశంలో పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. ఎలక్షన్ టూరు ఉత్తరాంధ్ర ఇప్పుడే డిసైడ్ అయింది. 4వ తారీఖు నెల్లిమర్ల, 5వ తారీఖు అనకాపల్లి, 6 ఎలమంచిలి, 7 మన పెందుర్తి నియోజకవర్గంలో జరగబోతా ఉంది. 7వ తారీఖు ఉదయం జనసేన నాయకులతో క్లోజ్ డోర్ మీటింగు, అది అయిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇంపార్టెంట్ నాయకులతో ఇంకొక మీటింగు, ఆ 2 అయిన తర్వాత వారాహి యాత్ర, వారాహి మీద నుంచి పబ్లిక్ మీటింగ్. దానికోసం 2 ప్రాంతాలని పర్మిషన్ పెట్టబోతా ఉన్నా. ఒకటి పెందుర్తి జంక్షన్ బ్లాక్ చేసి ఇస్తే అది, రెండోది వేపకుంట మెయిన్ రోడ్డు ట్రాఫిక్ వదిలేసి బీఆర్టీఎస్ రోడ్డు వైపు, సింహాచలం వైపు ఆ డబల్ రోడ్డు బ్లాక్ చేసి ఇచ్చినట్టయితే అక్కడ ఈ 2 ప్రాంతాలు కూడా పోలీస్ పర్మిషన్కి, ఎలక్షన్ కమిషన్ అధికారులకి పర్మిషన్ రేపు పెట్టబోతా ఉన్నా. ఇది పెద్ద ఎత్తున ప్రజల అటెండ్ అవటం కానీ, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మా ఉమ్మడి ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియపరుస్తూ, దీనికి తగ్గ పర్మిషన్లన్నింటినీ కూడా ఆన్లైన్లో రేపే అప్లై చేయబోతా ఉన్నాం. రేపు అప్లై చేసి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ కూడా సరిపల్లి దగ్గర ఒక జాగా చూసాం, హెలిప్యాడ్, అక్కడ హెలిప్యాడ్ కూడా కడతా ఉన్నాం. ఆ పనులు కూడా రేపే మొదలవుతూ ఉంటాయి. ఈ పనులన్నింటినీ కూడా ఈ మా వార్డు అధ్యక్షులైన వీళ్ళందరూ కూడా పేదవాడి గుండె చప్పుడు తెలుసుకునే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జయహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వాసు ఏలిటి ఆధ్వర్యంలో 100 మంది చేరిక. రాష్ట్రంలో పేదవారిని అన్ని విధాలా ఆదుకొని వారికి అన్ని విధాల న్యాయం కల్పించే నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కన్నబాబు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయహో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా కోరి లారీ అధ్యక్షులు వాసు ఏలేటి ఆధ్వర్యంలో
100 మంది పార్టీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు వారిని పార్టీ కండువా కప్పి పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసు ఏలేటి, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బిజవాడ సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్లు మాట్లాడుతూ అనంతపురం జిల్లా సింగనమలలో టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలతో భవిష్యత్తులో లారీ డ్రైవర్స్కు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆకర్షితులై వైకాపా పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా డ్రైవర్స్ కు న్యాయం జరగలేదని, మాకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తెలియపరుస్తామని ఎమ్మెల్యే కన్నబాబు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ జమలమడక నాగమణి, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నొరుకుర్తి రామకృష్ణ, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాష్వాగిరి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కోమలి సత్యనారాయణ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొత్తిపల్లి గిరీష్, అసోసియేషన్ సభ్యులు రంగా కిషోర్, మోషే, ఆర్టీసీ శ్రీను, నాని, అప్పలరాజు, రబ్బాని కాంతారావు, గొంగు శ్రీను, ఆలపాటి ప్రసాద్, వంశీ, రాజేష్, జిల్లా వ్యాప్త డ్రైవర్స్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏలేటి వాసు గారు రథసారథి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ అసోసియేషన్ నడుపుతున్నారు. వారు వారి బృందం అంతా ఆ అసోసియేషన్ పెద్దలు మన వైఎస్ఆర్ పార్టీలో చేరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో, అభిమానంతో, ఆయన చేస్తున్న పనితీరు నచ్చి ఈ పార్టీకి మద్దతు ఇస్తే బడుగు బలహీన వర్గాలకి, పేదలకి మంచి జరుగుతుందనే నమ్మకంతో మన పార్టీలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా మేము సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె చప్పుడు వినే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. గతంలో ఎప్పుడు లేనని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత 5 ఏళ్ల కాలంలో చేసి చూపించిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే అని ఒక పెద్ద బ్రాండ్ తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మనందరం గమనించాం. చాలామంది ఇవాళ ఎల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారంలో రాష్ట్రంలో ఏం జరగలేదంటా ఉన్నారు. కానీ ఏ ఇంటి తలుపు తట్టినా 93-94% మంది ప్రజలకి ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు, లబ్ధి అందింది. ఇదే కాకుండా ఇంటింటికి కుళాయిల దగ్గర నుంచి రెగ్యులర్గా డెవలప్మెంట్ చేయాల్సిన రోడ్లు, డ్రైన్లు వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. వీటన్నిటినీ చూసి వాళ్ళు పరిశీలించుకుని చాలా పెద్ద ఎత్తున పెద్దలందరూ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడే వాసు గారు చెప్పారు, అనంతపురం జిల్లా సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక దళిత వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్కి ఈ రోజున ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తూ ఉన్నారు. అదే జిల్లా నుంచి ఒక సాధారణ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీని ఇవాళ చట్టసభలకు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. ఇది దమ్మున్న నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళ మన వైఎస్ఆర్ పార్టీలో సీట్లు ఇచ్చిన నాయకుల్ని కానీ, అభ్యర్థిని కానీ చూడండి. అదే తెలుగుదేశం పార్టీలోని ఇతర పార్టీలో ఇచ్చిన వాళ్ళు చూడండి. వాళ్ళంతా కుబేరులను ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఎన్నుకున్నారు. వాళ్ళంతా పెత్తందారులను ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టజీవులను ఎన్నుకున్నారు. ఇక్కడే తేడా తెలిసిపోతుంది, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎవరిని బాగా చూస్తూ ఉన్నారనేది. అందుకే ఇవాళ వాసు గారికి కానీ, వారి అసోసియేషన్ కానీ, మిత్ర బృందం అందరికీ కూడా చెప్తున్నాం, మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు ఏదైతే సమస్యలు చెప్తా ఉన్నారో రవాణా రంగానికి సంబంధించి, ప్రత్యేకించి డ్రైవర్లకు సంబంధించి, వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో సాగునీరు అందక పంట ఎండిపోయిన రైతులు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కారు. మండలంలోని పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో గత 20 రోజులుగా సాగునీరు లేక పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా ఆందోళనకు దిగారు. సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య శరణ్యమంటూ వాపోయారు. ప్రతి సీజన్లోనూ సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తెలుగుదేశం, సిపిఎం నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ రోజు నుంచి సాగునీటి సమస్య లేకుండా చేస్తామని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మల్లవరం దగ్గర ఈ వాటర్ స్ట్రెస్ ఏదైతే వచ్చిందన్నారో, లాస్ట్ టర్మ్లో సమంగా తడక బ్యాలెన్స్ ఉండిపోయిన ఆయకట్టు ఏదైతే ఉన్నదో, ఆయకట్టు అందరికీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా మేము ఆయిల్ అది ఇంజిన్స్ అవి పెట్టి వాటర్ ఇమీడియట్గా కూడా నాన్ టర్న్ అయినా కానీ వాటర్ మీద నుంచి తీసుకుని వచ్చి ఆ వాటర్ని వీళ్ళందరికీ కూడా రైతాంగానికి అందించడానికి అదొక ఫస్ట్ ఫేజ్లో ఇమీడియట్గా మేము చేస్తున్నాం. ఈరోజు
తర్వాత ఏదైతే ఓఎన్జీసీ వాళ్ళ ప్రాబ్లం అది చెప్పారో ఓఎన్జీసీ వాళ్ళ ప్రాబ్లం గురించి కూడా పైప్ లైన్ గురించి కూడా ఓఎన్జీసీ వాళ్ళు మాట్లాడడానికి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రెండో ప్రయత్నం. తర్వాత రైతులందరూ కోరేది ఏంటంటే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా టర్న్ కూడా లేకుండా మాకు కంటిన్యూస్గా 15 రోజులు 20 రోజులు అడుగుతున్నారు. ఈ కంటిన్యూస్గా కూడా ఇంకా టర్న్తో సంబంధం లేకుండా మీద నుంచి వాటర్ మీరు రెగ్యులేట్ చేసి కంటిన్యూస్గా వీళ్ళకి వాటర్ అందించే అది బాధ్యత కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకుంటాం. రైతాంగం అందరూ కూడా వారి దగ్గర ఉండి వారి పొలాలు తట్టుకోవాల్సింది. తర్వాత ఏ రోజుకి ఆ రోజు కూడా రైతాంగం వారి తాలూకు ఫీడ్బ్యాక్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా ఏ రోజుకి ఆ రోజు మాకు తెలియజేసి మమ్మల్ని సరైన గైడెన్స్ చేయవలసిందిగా వారి రైతాంగాన్ని కూడా మేము కోరుతున్నామండి. సార్ వంతులవారి విధానంతో సంబంధం లేకుండానండి సార్ వంతులవారి విధానంతో సంబంధం లేకుండా వాటర్ సరఫరా చేస్తారు. అదే నాన్న మరికోసారి కూడా చెప్తున్నాను, వంతుతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఈ గ్రాంట్ మల్లవరం ఏరియాకి నీరు సరఫరా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మేము అవసరమైతే మీద ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ కూడా ఆయిల్ ఇంజిన్ అవి కూడా మేము పెట్టి మేమే ఏర్పాటు చేసి అవన్నీ ఏర్పాటు చేస్తాము. మళ్ళీ కూడా నేను చెప్పేది ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అయితే సాయంత్రం ఉదయం మేము చెప్పేవాళ్ళ రేపు ఉదయాన్నే మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇదిగోండి సార్ నేను మీరు మాకు చెప్పారు, ఇదిగో మాకు ఫీడ్బ్యాక్ ఎంతవరకు వచ్చింది, ఇదిగో ఇదేంటి దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలి మీరే మాకు సలహా ఇచ్చి మమ్మల్ని గైడ్ చేయండి, తప్పకుండా మీరు అన్నట్టు చేస్తాం. మాట ఇప్పుడు నెరలు కొట్టేసి సాగు బతుకులో చేయలు ఉన్నాయి, దానికి ఎకరానికి 5-6 గంటలతో ఆడకపోతే నీరు అవదండి మీకు గంటకాలం ఏమంటారంటే అని కట్టేసి అసలు ఏం సమాధానం అది చెప్పాలి సమాధానం. నువ్వు ఏ ప్రతి రైతు దగ్గర పొలం దగ్గరికి కూడా వెళ్ళి వాడు పొలం కట్టిన చివరి వరకు అన్నిన తర్వాత నువ్వు అతను నీకు చూపించిన తర్వాత నువ్వు వాడికి కట్టు, నువ్వు అప్పటిదాకా నువ్వు కట్టాలి. నాకు పొలం తడిసించారు మొన్న కట్టగల చేయలేదు దిగిపోయి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ నీకు. సామర్లకోట మున్సిపాలిటీ అవినీతి కోరల్లో ఉందని అధికారులు అవినీతిపై బహుజన సమాజ్వాదీ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కన్వీనర్ పెయ్యల అరుణ్ కుమార్ ఆరోపించారు. సామర్లకోట మండలం తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామర్లకోట మున్సిపాలిటీలోనూ సామర్లకోట పట్టణంలో గల మండల ఆఫీసులోనూ అవినీతి జరుగుతుందని, వారికి ఇష్టం వచ్చినట్లు ఇంటి పనులు వేసి కబ్జా చేసిన స్థలాలు కబ్జాదారులకు అధికారులకు సహకరిస్తున్నారని అన్నారు. అలాగే సాధారణ పౌరుడు ఇంటి పని కోసం వెళితే వారిని వేధిస్తూ బేరసారాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరుణ్ కుమార్ ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు పెయ్యల అరుణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి సామర్లకోట మండలం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, సామర్లకోట పట్టణంలో మండల ఆఫీసు ఎంఆర్ఓను అనుకుని అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయి. కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కై వాళ్ళకు పన్నులు వేయడం, కరెంట్ ఇప్పించడం వంటి చర్యలు చేస్తున్నారు. ఇదేం అన్యాయమని అడగ్గా అదే ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్తలు సింగిల్గా వచ్చి బేరాలు కుదుర్చుకుని అది చేస్తాం ఇది చేస్తాం అంటూ రేట్లు మాట్లాడుకుని బేరాలు కుదురుతున్నారు. అది కూడా ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని చెప్పేసి ముప్పతిప్పులు పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎటువంటి కాగితాలు లేనటువంటి భూములకి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా 3 అంతస్తుల భవనాలు కడుతూ ఉన్నారు. వీటిలన్నింటికి కూడా సామర్లకోట మున్సిపాలిటీ వాళ్ళే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మా దగ్గర ఉండడం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యత సామర్లకోట మున్సిపాలిటీ వాళ్ళు వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. సాధారణ పౌరుడు మున్సిపాలిటీకి వెళ్తుంటే పన్నులు వేయడానికి బేరసారాలు జరుగుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఏది చెప్తే అదే చేస్తామని చెప్పేసి అధికారులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. త్వరలోనే వీటిలన్నిటికీ ఆధారాలతో సహా మేము మున్సిపాలిటీ అధికారులను కలవడం జరుగుతుంది. జై బీఎస్పీ, జై బీఎస్పీ. వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ను ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనమాడి కొండబాబు బుధవారం స్థానిక 5వ డివిజన్ పేర్రాజుపేట ప్రాంతం నందు పర్యటించి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ
మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైసీపీ రౌడీ ముఠాల్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎప్పుడో సిద్ధంగా ఉంటే 5 ఏళ్ల తర్వాత నేడు మేమంతా సిద్ధమంటూ వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసపూరిత మాయమాటలతో మరొకసారి మోసం చేయడానికి మరలా వస్తున్నారని, జగన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని, జగన్ పాలన మొత్తంలో వైసీపీ తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారని తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప వైసీపీ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకం ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయిలు, టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన గంట తెలుగుదేశం పార్టీదేనని, అదే బాటలో ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, డివిజన్ నాయకులు నర్వత్ చంద్రశేఖర్, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, వల్లపు చిన్నారి, అంబట్టి చిన్ని, ఏడిద శ్రీను, వానపల్లి పోలీస్ కొల్లు కుమారి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారా మీరు? మేము చూడలేదు. రోజు 5వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 దాని గురించి పాంప్లెట్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఇప్పుడే 5వ వార్డులో తిరుగుతుంటే ఒక అమ్మ, కొలుసు లక్ష్మి, ఆ అమ్మ ఆవేదన వినిపించింది. నా భర్త చనిపోయాడండి, సంవత్సరం నుంచి పెన్షన్ అడుగుతుంటే ఇవ్వలేదని చెప్పారు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? 50 ఇళ్ళకి వారంటీ ఉందని చెప్తుంది, అన్ని దగ్గర నుంచి వస్తున్నారు. అదేవిధంగా అమ్మకి నీరసం చేస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తే 5 లక్షలు ఖర్చు అయింది అమ్మకి. 5 లక్షలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారండి? 1000 రూపాయలు దాడితే ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పారు. పేదవాడు అమ్మ, వాళ్ళ కూతుర్లందరూ కూడా ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షలు తెచ్చి బతికించారని చెప్పింది అమ్మ డైరెక్ట్గా ఇప్పుడే మీ ముందు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఒక అమ్మ విషయం చెప్పాం అంటే ఈ ఒక వీధిలోకి వెళ్తే అమ్మ విషయం చెప్పింది. అదే కొంతమంది మహిళలు ఇక్కడ అందరూ కూడా గంజాయి తాగుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని రాత్రులు ఎంతమంది చెప్పినా పట్టించుకుంటుందని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఏదన్నా అడిగితే తిరగబడిపోతున్నారు, కొట్టడానికి వస్తున్నారని చెప్తున్నారు. బ్లేడ్లు పట్టుకుని వచ్చేస్తున్నారు, వాళ్ళు కత్తులు పట్టుకుని వచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. ఇక్కడే కదా కాకినాడ అంతా అదే పరిస్థితి. ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా? చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్. జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో, మన ప్రజాగలం సూపర్ డూపర్ హిట్, చంద్రబాబు వెల్లడి. చంద్రబాబు నకిలీ కరెన్సీ వ్యక్తి వంటి వాడని ప్రజలకు తెలుసు, ఆరోపించిన సజ్జల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.